ఇన్సిడెంట్ జరగడం అనేది ఎర్లీ మార్నింగ్ జరిగింది. సో నాకు తెలిసిన వెంటనే దాని గురించి నేను మంత్రి గారితో, డిపార్ట్మెంట్ మంత్రి గారితో, అలాగే సెక్రటరీ గారితో వాళ్ళందరితో మాట్లాడేది. చాలా బాధాకరమైన సంఘటన. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగడం అనేది నాకు తెలిసి ఇది మొదటిసారి. ఇన్ని జీవాలు చనిపోవడము, అందులో అంటే గొర్రెల కాపరి కూడా చనిపోయింది. వాస్తవానికి వీళ్ళు కొల్లాపూర్ కి సంబంధించిన వాళ్ళు. నేను కొల్లాపూర్ మంత్రి గారితో కూడా, అంటే జూపల్లి గారితో కూడా మాట్లాడాను. విజిట్ చేసి ఫస్ట్ అక్కడ సిచ్యువేషన్ చూస్తే మనం వాళ్ళకి ది బెస్ట్ ఏం చేయగలమో వాళ్ళు చేద్దామని చెప్పారు. కానీ అంటే ఈ ఫెడరేషన్ చైర్మన్ గా నేను చార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. సో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారితో మాట్లాడాను, అన్న బాలు నాయక్ గారితో, అలాగే ఐలన్న గారితో, యజ్ఞ మల్లేష్ గారితో, పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో మా సంఘానికి సంబంధించిన ఈ ఇన్సిడెంట్ అనేది చిన్న విషయం కాదు. సో దీనికి ఏం చేయగలము డిపార్ట్మెంట్ నుంచి అనేది ఇప్పుడు సెక్రటరీ గారితో, మంత్రి శ్రీహరణ గారితో మాట్లాడారు. అక్కడికి వెళ్ళి స్థానికంగా వాళ్ళకి ఇప్పుడు కావాల్సిన ప్రైమరీ ట్రీట్మెంట్ ఏంటో ఉందో అది చేయించి వాళ్ళ అంత్యక్రియలు, ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత ది బెస్ట్ మనము ఇలాంటి ఇన్సిడెంట్స్ మన తెలంగాణ రాష్ట్రంలో జరగలేదు. కర్ణాటకలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి, 2-3 సార్లు క్లెయిమ్ చేయడం కూడా జరిగింది. సో అక్కడ నుంచి వాళ్ళకి మనకు జరగాల్సిన ఫార్మాలిటీస్ అవన్నీ తీసుకోవడం జరుగుతుంది డిపార్ట్మెంటల్ వైజ్ గా. అండ్ డిపార్ట్మెంటే కాకుండా మా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు రేపు అంటే గద్వాల్ జిల్లా మాకు విజిట్ చేయబోతున్నారు. సో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. సో రాబోయే కాలంలో ఒకటే కోరుకుంటున్నాం, మా గొర్రెల కాపర్లని ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మనకి కొంచెం సేఫ్టీ దాంట్లో ఉంటాం, జోన్ లో ఉంటాం. కాబట్టి దయచేసి మా గొర్రెల కాపర్లందరికీ నా రిక్వెస్ట్ గా తీసుకోండి. డెఫినెట్ గా ఇన్సూరెన్స్ చేసుకొని మనకి మనుషులతో పాటు మన జీవాలకి, మన జీవన ఆదాయమే అది, జీవన వృత్తి అది. కాబట్టి వాటిపైన ఇన్సూరెన్స్ చేసుకోవాలి. అండ్ అంటే ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ వల్ల అంటే మీ పెద్దలు కూడా ఉన్నారు, మనము మన వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్న. కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని పోతే, ఎందుకంటే రోజు అనేది అంటే మన చేసే వ్యాపారం కావచ్చు, మన వృత్తి చాలా డేంజర్ జోన్. ఎక్కడికి పోతామో, పేపర్లు ఎక్కడెక్కడ తిరుగుతారో ఐడియా ఉండదు. కాబట్టి డెఫినెట్ గా ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అనేది మనం పెట్టుకుంటే, మన వాళ్ళకి మనం చెప్పుకుంటే రేపు పొద్దున ఇలాంటి ఇన్సిడెంట్స్ ని కొంచెం తగ్గించుకోవచ్చు, మన వాళ్ళని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్ గా 100% ది బెస్ట్ ఏమి ఇవ్వగలము అన్న వాళ్ళు పెద్దలు అందరూ ఉండరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రెషర్ పెట్టుకొచ్చి వాళ్ళ కుటుంబానికి మీడియాగా మిమ్మల్ని అంటే ఈ న్యూస్ ఎలాంటి స్ప్రెడ్ చేస్తే మనకు కూడా రేపు రాబోయే కాలంలో మా వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడతారు. సో మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ, హాస్పిటల్ కావచ్చు, ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అరెస్ట్ అయినారు, ఎవరు కూడా ఎక్కడ వాళ్ళు ఇంకేమైనా సపోర్ట్ అవసరం డెఫినెట్లీ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చూసుకుంటారు. అక్కడ వీళ్ళని తీసుకెళ్లే వారికి బాధ్యత మాది. నేను అక్కడ జూపల్లి గారితో మాట్లాడతాను, డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాను. సో అక్కడ షిఫ్ట్ చేసేంత వరకు బాధ్యత మేము